ఇన్నాళ్ళు నువ్వే నా ప్రాణం, నువ్వే కావాలి, నువ్వు లేక నేను లేను, నువ్వు నాకు నచ్చావు అని కవితలు వినిపించిన ప్రేమికుడు తను సడన్గా మొహం చాటేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంటే ఆ ప్రేయసి ఫీలింగ్ ఎలా ఉంటుందో అలా ఉంది ఏపీ సిపిఐ రామకృష్ణ పరిస్థితి. ఇన్ని రోజులు కలిసిమెలిసి తిరిగిన చంద్రబాబు ఇప్పుడు తనను పట్టించుకోవడం లేదని అందరి ముందు గొల్లుమన్నాడు. పాపం రామకృష్ణ ఎలాంటి వాడు ఎలా అయిపోయాడు. అసలు కామ్రేడ్ అంటే ఎలా ఉండాలి, ఎవరు తప్పు చేసినా పట్టుకొని నిలదీయాలి, కడిగేయాలి. కానీ రామకృష్ణకు చంద్రబాబు అంటే ఎంత ప్రేమో, ఆయన ఏం చేసినా అది లోక కళ్యాణం కోసమే అని బలంగా నమ్ముతూ జయము జయము చంద్రన్న అని ఆలపిస్తూ ఆయన వెనకాల తిరిగాడు ఇన్ని రోజులు. బాబు కూడా ఈయన్ను తన వెనకాలే తిప్పుకున్నాడు. కట్ చేస్తే ఇప్పుడు చంద్రబాబు కామ్రేడ్ను వదిలేసి బీజేపీకి కన్ను గీడుతున్నాడు, రమ్మని సైగ చేస్తున్నాడు. మొన్న ఢిల్లీ వెళ్లి చర్చలు కూడా జరిపొచ్చాడు. ఇటు చూస్తేనేమో బీజేపీకి కామ్రేడ్లకు అసలే పడదు, ఉప్పు నిప్పు టైపు. అటు చూస్తేనేమో ఇన్నాళ్ళు తనతో తిరిగి ఇప్పుడు కమలానికి దగ్గర అవుతున్నాడని తన మనసులో బాధ వెళ్ళగక్కారు రామకృష్ణ. పాపం ఆ రోజు స్టార్ట్ అయింది, అప్పటి నుంచి కలిసి అన్ని పోరాటాల్లో కలిసి తిరుగుతున్నాం. కానీ ఈ మధ్యలో చంద్రబాబు నాయుడు గారు అంత మాతో కలవడంలే, దూరంగా ఉంటున్నారని ఇప్పుడు మళ్ళీ కలుసుకున్నాం. చూసారా పాపం ఇప్పుడు ఈ కామ్రేడ్ పరిస్థితి ఏంటో. చంద్రబాబే సర్వస్వం అనుకుంటే ఆయనేమో బీజేపీతో చేతులు కలపడానికి సిద్ధపడి ఈయన్ను కూరలో కరివేపాకులా తీసి అవతల వారేసి బ్రేకప్ చెప్పేశాడు. చంద్రబాబు వాడకం మామూలుగా ఉండదు మరి.